నువ్వు నిజంగా ఏం పొందాలనుకుంటున్నావో ఆ పొందేటువంటి దాన్ని వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది నువ్వు సెలెక్ట్ చేసుకొని పాయింట్అవుట్ చేసి వెళ్ళాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేవి కొన్ని ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగించేటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమేమున్నాయి? లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే కొన్ని ఉన్నాయి, ఆధ్యాత్మికపరమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేటువంటివి కొన్ని ఉన్నాయి. దీనికోసం భగవద్గీతలో 3వ అధ్యాయంలో పరమాత్మ ఒక మాట చెప్పారు, 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఆ 2 మాటలు చెప్తే మీకు అర్థమవుతుంది. భగవద్గీత 3వ అధ్యాయంలో దేవాన్ భావయత నేనా తే దేవ భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః ప్రమవప్స్యద. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః ప్రమవప్స్యద. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? ఏమైనా గుర్తుకొచ్చిందా ఎప్పుడైనా? ఇంతకుముందు మనం చెప్పుకున్నదే మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా? మొన్న పోచమ్మ టెంపుల్లో కూడా ఈ శ్లోకం గుర్తు చేసుకున్నది కూడా ఉందన్నమాట. ఇది 3వ అధ్యాయంలో. అక్కడ కూడా 3వ అధ్యాయమే నడుస్తుంది. ఇప్పుడు వర్షాలని అక్కడ క్లాసులు వెళ్ళట్లేదు. అర్థమైందమ్మా? పరమాత్మ ఒక సూచన చేశారు. ఈ ప్రపంచంలో ధనం కానీ, ఆరోగ్యం కానీ, ఇల్లు కానీ, ప్లాట్లు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, సుఖాలు కానీ, ప్రశాంతత కానీ, ఇలాంటివి ఏవైనా కావాలి అంటే అవన్నీ ప్రొవైడ్ చేయటం కోసం ఒక వ్యవస్థను నేను ఈ ప్రపంచంలో ఏర్పాటు చేసి ఉంచా. ఎవరు ఏర్పాటు చేసింది? భగవంతుడు, పరమాత్మ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరు? దేవతలు. దేవాన్ భావయత నేన తే దేవా భావయంతవః. ఒక వ్యవస్థ ఉంది. అదేంటది? దేవతా వ్యవస్థ. అది దేవతా వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది. ఒకవేళ ఇవన్నీ మీకు కావాలంటే మీరు ఆ దేవతలకి టచ్లో ఉండండి. పరస్పరం భావయంతః శ్రేయః పరమావాప్స్యద. పరస్పరం భావయంతః శ్రేయః పరమావాప్స్యద అంటే ఏంటి? మీకు ఏదైతే కావాలనుకున్నారో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి దేవతలు ఉన్నారు. ఈ విశ్వంలో నేను కొంతమంది దేవతలను ఏర్పాటు చేసి ఉంచాను. మీరు గనుక ఆ దేవతలను ఆశ్రయించినట్లయితే మీకు ఇవన్నీ కూడా అందజేయబడతాయి. ఇంకంతకంటే ఏం కావాలమ్మా? పరమాత్మ భగవద్గీతలో అంత స్పష్టంగా చెప్పారు. మీకు లౌకికమైనటువంటి ప్రయోజనాలు కావాలంటే ఆ లౌకిక ప్రయోజనాలను తీర్చేటువంటి దేవతలను ఆశ్రయించండి. ఆ దేవతలు మీకు ఆ లౌకికమైనటువంటి ప్రయోజనాలను తీర్చుతారు అని చెప్పారు. ఓకే, ఒకవేళ మాకు ఈ లౌకికమైనటువంటి మళ్ళీ పరస్పరం భావయంతః అన్నారు. పరస్పరం భావయంతః అంటే వాళ్ళతో ఎప్పుడూ టచ్లో ఉండాలని చెప్పారు. ఎప్పుడో ఒకసారి కాదు, పరస్పరం పదే నిరంతరం ఎల్లప్పుడూ కూడా ఆ దేవతలతో నువ్వు టచ్లో ఉంటే నీకు కావలసినవన్నీ కూడా ఇవ్వబడతాయి, శాంక్షన్ చెయ్యబడతాయి. అయితే ఒకవేళ ఇప్పుడు భగవద్గీతలో చెప్పారు, నీ కోరికలు ఉన్నాయి, కోరికలు తీర్చే వాళ్ళు దేవతలు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళండి, వాళ్ళతో మీరు టచ్లో ఉండండి, వాళ్ళు మీ కోరికలు తీరుస్తారని చెప్పారు. డబ్బులు కావాలా? ఏం కావాలా? డబ్బులు కావాలా? సరే, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దేవతా వ్యవస్థలో లక్ష్మీదేవి ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు? లక్ష్మీదేవి యొక్క కంట్రోల్లోనే ఈయన కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహించాలి. ఈయన ఇక మొదలుపెట్టిండు, ఆ లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదవడం మొదలుపెట్టిండు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, నీకు ధనం కావాలంటే దానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత లక్ష్మీదేవిని ఆరాధిస్తే ధనం వస్తుందని చెప్పారు అని చెప్పి ఇక్కడ గురువుగారు చెప్పారు. అక్కడ గుడికాడికి వెళ్తే ఆ పంతులు గారు ఒక మంత్రం చెప్పిండు. ఇక చదువుతున్నావు, ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం ఐం హ్రీం శ్రీం అపన్నాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే. మంత్రాలు చదవడం మొదలుపెట్టిండు, చదువుతుండు, డబ్బులు రాలేదు.
చదువుతుండు, డబ్బులు రావట్లేదు. అప్పుడేమన్నాడు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది తప్పు, గురువు గారు చెప్పింది తప్పు అని చెప్పి ఇలా అంటాడు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, గురువు గారు చెప్పారు, గుడి కాడికి వెళ్తే పంతులు గారు చెప్పారు, మంత్రాలు చదువుతూనే ఉండు, కానీ డబ్బులు రాలేదు, అప్పు తీరలేదు. డబ్బులు రాలేదు, అప్పు తీరలేదు. ఇప్పుడు దేవుళ్ళని నమ్మట్లేదు. అప్పుడేం చేయాలి? నువ్వు చేసే సాధనలో ఏమైనా పొరపాటు ఉందేమో తెలుసుకోవడం కోసం మళ్ళీ నువ్వు గురువు దగ్గరకు రావాలి. మనం ఇప్పుడు డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులని హాస్పిటల్కి వెళ్తే మందులు రాసిచ్చారు. 20 మంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా డాక్టర్ చాలా సూపర్ 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 అని చెప్పి మన గ్రూప్లో పెట్టారు. మన ఫ్రెండ్స్ అందరూ 20 మంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ మార్వెలస్ అని అవన్నీ మెసేజ్లు పెట్టారని చెప్పి ఈయన కూడా ఎగురుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిండు, చూంచుకున్నాడు. 20 మందికి తగ్గింది, ఈయనకు తగ్గల. 20 మందికి తగ్గింది, ఈయన. ఇప్పుడు ఎమ్మటి ఈయన వాట్సాప్లో డాక్టర్ అన్ఫిట్ అని పెట్టిండు. అన్ఫిట్ అని పెట్టి ఈయనకు తగ్గల. 20 మందికి తగ్గితే నీకెందుకు తగ్గలేదంటే నువ్వు మళ్ళీ వెళ్ళి అడగాలి. నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ డాక్టర్ని అడిగితే నీకెందుకు తగ్గలేదో మళ్ళీ చెప్తుడు. అర్థమైందమ్మా? ఎందుకు తగ్గలేను? ఈయన రోజు వంకాయ కూర, గుమ్మడికాయ కూర, ఆలుగడ్డ కూరే తింటాడు రోజుకి ఇవే. డాక్టర్ గారు వద్దని చెప్పింది అయ్యే, ఇక అయ్యే తింటాడు రోజు. ఇంకెట్లా తగ్గింది? అంటే మనకి ఒక శాస్త్రంలో ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని మనం పాటించినప్పుడు అది మనకు పని చేయట్లేదంటే, దానివల్ల మనకు ప్రయోజనం కలగట్లేదంటే ఎక్కడో పొరపాటు చేస్తున్నామని అర్థం, ఎక్కడో పొరపాటు జరుగుతుందని అర్థం. మళ్ళీ అప్పుడేం చేయాలంటే మళ్ళీ గురువు దగ్గరికే వెళ్ళి, ఇందాక ఆ పేషెంట్ మళ్ళీ డాక్టర్ దగ్గరికే వెళితే నాయన మందులు మంచిగానే ఉన్నాయి, నువ్వు చేసే పచ్చం బాగలేదు, ఆలుగడ్డ కూర, వంకాయ కూర, గుమ్మడికాయ కూర మానేనానా అని చెప్తే వెంటనే తగ్గింది. అలాగే నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ ఉందని చెప్పినప్పుడు నువ్వు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే మళ్ళీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ సూచించినటువంటి ఆ గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువు దగ్గరకు వెళితే ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని నీవు గుర్తుంచుకోవాలి. ఓకే, అర్థమైంది కదా? నీకేమేం కావాలనుకుంటున్నావు అవి తీర్చడం కోసం దేవతలు ఉన్నారు. దేవతలను నువ్వు ఆశ్రయిస్తే దేవతలు నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ 4వ అధ్యాయం. ఒకవేళ నీకేమైనా ఆధ్యాత్మికపరమైనటువంటి సందేహం ఉంటే దాన్ని నివృత్తి చేయడం కోసం ఈ ప్రపంచంలో తత్వదర్శిభి, తత్వాన్ని దర్శించి తత్వాన్ని అనుభూతమనర్చుకున్నటువంటి జ్ఞానులు ఈ లోకంలో ఉన్నారు. నువ్వు వాళ్ళను ఆశ్రయించినట్లయితే, అట్లాంటి తత్వదర్శులైనటువంటి తత్వానుభూతిని పొందినటువంటి సద్గురువులను నువ్వు ఆశ్రయించినట్లయితే నీకు కావలసినటువంటి ఆనందం, దైవం, జ్ఞానం, మోక్షాతీతం కూడా వాళ్ళు ప్రసాదిస్తారు. ఇది కూడా భగవద్గీతలోనే పరమాత్మ సూచించారు. 3వ అధ్యాయంలో సుఖాలు తీర్చే దేవతలను గురించి చెప్పారు. 4వ అధ్యాయంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి తత్వదర్శుల గురించి కూడా చెప్పారు. ఇక మనకేం ప్రాబ్లం? ఇప్పుడు మనకి ఏం కావాలి? నిజంగా నీకేం కావాలి? దానికి కావలసినటువంటి పరిష్కారాలు కూడా ఉన్నాయి. నీకు ఏది ప్రధానం? అయితే గురువు దగ్గరకు రాకముందు ధనమే ప్రధానం అనుకున్నాం. మరి ధనమే ప్రధానమైతే అది మోక్షానికి ఎంతవరకు ఉపకరిస్తుంది? మోక్షాన్ని పొందడం కోసం ధనం ఎంతవరకు ఉపకరిస్తుంది? ఇప్పుడు మోక్షాన్ని పొందడానికి ధనం ఏమైనా ఉపయోగపడుతుందా? ధనం వల్ల ఏమైనా మోక్షం వస్తుందా అమ్మ? ఎవరైనా మోక్షాన్ని పొందడం కోసం డబ్బులు ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగం ఉంటుందా?
అంటే ధనం ఉంటే ఉపయోగం కాదు, ధనాన్ని దానం చేస్తే ఉపయోగం ఉంటుంది. ధనం వల్ల ఎలా ఉపయోగం ఉంటుందంటే, ధనం ఉండటం వల్ల కాదు ఉపయోగం, ధనాన్ని దానం చేస్తే, ధనాన్ని త్యాగం చేస్తే అది చిత్తశుద్ధికి దోహదం చేస్తుంది. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3 రకాల దానాలు చెప్తారు. ఎన్ని రకాలు? 3 రకాల దానం. 1 తామసిక దానం, 2 రాజసిక దానం, సాత్విక, రాజసిక, తామసిక, 3 రకాల దానం. తామసిక దానం అంటే దసరా పండుగ, అపార్ట్మెంట్లో కింద విగ్రహం పెట్టారు, వీళ్ళకి అంటొచ్చింది, విగ్రహం పెట్టారని 5,000 ఇవ్వాలి, విగ్రహం పెట్టారని 5,000 ఇవ్వాల్సి వస్తుంది. ఈ 9 రోజులు వెళ్ళలేదు కాదు అంటూ, 9 రోజులు అంటుగా వెళ్ళలేదు కాదు. మరి 5,000 ఇవ్వకుండా తప్పిద్దే వాడు ఊరుకోండు, ఏడ్చుకుంటూ ఇచ్చేటువంటిది. నా ప్రాణానికి పట్టిందని ఏడ్చుకుంటే స్త్రీ, ఇది తమో గుణం, ఇది తామసికమైనటువంటి దానం. అర్థమైందమ్మా? ఎవరో ఎక్కడో గుడి కడుతున్నారు, లేకపోతే అన్నదానం జరుగుతుంది అనుకో, అన్నదానం జరుగుతుంది, మన భక్తులు ఎవరైనా అమ్మ మా ఆశ్రమంలో అన్నదానం జరుగుతుంది, అమ్మ ఒక 1,000 రూపాయలు రాయండి, లేదా ఒక 5,000 రాయండి అంటే నా ప్రాణం అనబడ్డాడు అని చెప్పి ముఖమాటానికి ఏడ్చుకుంటూ లోపల తిట్టుకుంటూ అనవసరంగా ఇవ్వాల ఎవరి ముఖం చూసినో ఏంటో 5,000 వదిలి అని చెప్పి ఏడ్చుకుంటూ తీసిస్తారు 5,000. అది తామసిక దానం అంటే. ఇక 2వ రకమైన దానం ఉంటుంది అనమాట, అది రాజసిక దానం. వాళ్ళు ఎవరైనా వచ్చి దానం చేయాలంటే, దానం చేస్తే నాకేంటి లాభం, ఇప్పుడు దానం చేయటం వల్ల నా ఆరోగ్యం మెరుగుపడుద్దా, దానం చేయటం వల్ల మా అబ్బాయి ఆరోగ్యం బాగుంటుందా, మా అబ్బాయికి ఉద్యోగంలో జీతం పెరిగిద్దా, నా ఆఫీసులో వాడికి ఉన్నటువంటి స్ట్రెస్ రిలీఫ్ అవుద్దా, ఇలా. అంటే దానం చేయాలంటే నాకేంటి లాభం అని ఆలోచించి ప్రతిఫలాన్ని ఆశించి ఎవరైతే దానం చేస్తారో దాన్ని రాజసిక దానం అన్నారు. ఇక సాత్విక దానం ఉంటుంది. సాత్విక దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా అవసరాన్ని గుర్తెరిగి దానం చేయటం ఏదైతే ఉంటుందో దీన్ని సాత్విక దానం అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? డబ్బులతో ప్రయోజనం అంటే డబ్బులు దానం చేస్తే పుణ్యం వస్తే ఆ పుణ్యం మన యొక్క సాధనకు ఉపకరిస్తుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇది అర్థమైంది కమ్మా? ఇది లాస్ట్లో చెప్పుకుందాం ఏమైనా టైం ఉంటే. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకున్నటువంటి ప్రాబ్లం క్లియర్ కాకపోతే గుడికి వెళ్తారా, గురువు వద్దకు వెళ్తారా? మీరు గుడికి వెళ్తారా, గురువు వద్దకు వెళ్తారా? యువర్ చాయిస్. చాలామంది ఏం సెలెక్ట్ చేసుకుంటారు, మనం గురువుగారి మార్గంలో ఉన్నాం కాబట్టి మనకి గురువు యొక్క విలువ తెలుసు కాబట్టి మనం గురువు గారి దగ్గరికి వెళ్తాం. ఈ గురువు యొక్క విలువ తెలియకపోతే, గురువు ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని ఇస్తారు అనేటువంటి ఒక అవగాహన కానీ అనుభవం కానీ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ పరిగెడతారు? గుడికే. లేస్తే గుడికే. ఆదివారం సూర్యభగవాను టెంపుల్కి, సోమవారం శివాలయానికి, మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి, బుధవారం వినాయకుడి టెంపుల్కి, గురువారం సాయిబాబా టెంపుల్కి, శుక్రవారం అమ్మవారి టెంపుల్కి, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్. రోజుకో దేవుడి దగ్గరికి. సోమవారం పౌర్ణమి అంటే ఇవాళ శివాలయానికి వెళ్ళాలయ్యా, నేను ఇవాళ శివాలయానికి వెళ్ళాలి. మరి ఆయన ఏ వారం వస్తున్నా ఆయన గురువుగారి దగ్గరికి, ఇక ఏ వారం వచ్చే అవకాశం, అన్ని వారాలు ఆయన సరిపెట్టుకోండి. అర్థం అంటే లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఇక్కడ మనం రమ్మని నన్ను అడుగుతున్నామమ్మా, ఇక్కడ మనం రమ్మని ఎవరిని అడగట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ నిజంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసుకుని, వాళ్ళకి నిజంగా ఉన్న అవసరం తెలియాలా, అది ఎలా పొందాలో తెలుసుకోవాలా, దాన్ని పొందడం కోసం వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు లౌకికమైనటువంటి వాటి కోసం మీ ఇష్టం. అర్థమైందమ్మా? ఇక్కడ ఇప్పుడు మన క్లాసు, మన లెవెల్ ఏంటంటే మోక్షం. మన లెవెల్ మోక్షం.
ఇవి కూడా ఇస్తారు. అర్థమైందమ్మా? ఇదేంటంటే ఇవన్నీ కూడా ప్రసాదింపబడతాయి. మోక్షం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మనకు కావలసినవన్నీ ప్రసాదింపబడుతూ మోక్షాన్ని చేరుకుంటాం. అర్థమైందమ్మా? ఇక్కడ ఫుల్ ప్యాకేజీ, ఇక్కడికి వస్తే ఫుల్ ప్యాకేజీ, అక్కడికైతే సెపరేటు ప్యాకేజీలు ఉంటాయి. ఓకే, అది కూడా రైట్. ఇంకోటి ఏంటంటే అమ్మా, మనం ఒక పూర్తి అవగాహనతో ఉండాలి. మనం నిజంగా మోక్షం కోసమే ప్రయత్నం చేస్తున్నామా, మొఖమాటం కోసం వస్తున్నామా, ఏదో రాకపోతే తప్పదనే ఉద్దేశంతో వస్తున్నామా, వస్తే ఏదో ఒక ప్రయోజనం కలగకపోద్దా, అనే ఉద్దేశం. అమ్మ, ఇది నేననేది కాదు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు నిజంగా మోక్షాన్ని పొందాలనేటువంటి ప్రశ్న ఉందా, ఆ తపన ఉందా, ఆ ఆలోచన ఉందా? ఉంటే రైట్. ముందు మన పుణ్యం అలాంటి ఆలోచన కలగడానికి సపోర్ట్ చేస్తుంది. పుణ్యం ఎక్కువ ఉన్నోళ్ళకే ఈ ఆలోచన వచ్చింది. అర్థమైందమ్మా? పుణ్యం అధికంగా ఉన్నోళ్ళకే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు కలుగుతుంది. అది మామూలు విషయం కాదన్నమాట. మోక్షాన్ని పొందడం మామూలమ్మ, అది చిన్న విషయమా? అది ఎంతమంది ఋషులమ్మ, ఎంతమంది యోగులు, ఎంతమంది జ్ఞానులు, ఎంతమంది సద్గురువులు, ఎంతమంది భక్తులు ఎంత తప్పిస్తున్నారు, ఎంత ప్రయత్నం చేస్తున్నారు. మేము మొన్న తుల్యాపూర్ భవాని అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఆ జనాన్ని చూస్తే అనిపిస్తుంది, ఎంత కష్టపడుతున్నారు ఈ భక్తులు దైవం కోసం అనిపించింది అనమాట. అర్థమైందమ్మా? కొన్ని ఇప్పుడు కుంభమేళా చూసిన మన కొమ్మ ఎంతమంది కనిపిస్తారు, అర్థం, ఎంత తపన ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నారు. అందరూ మోక్షాన్ని పొందాలనే కదా. మోక్షాన్ని పొందాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఇవి కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని చోట్ల ఇవి కూడా కావాలని కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఒక్కటే అమ్మ. ఏదో గత జన్మలో మనం ఏ పుణ్యాన్ని చేశామో, ఏ సాధన చేసుకున్నామో మనకు తెలియదమ్మా. మంచి సద్గురువు లభించారు మనకి, మన అదృష్టం బాగుందమ్మా. ఎందుకంటే అమ్మా, మనది సూటి అయిన మార్గం, ఇది డొంక తిరుగుడు కాదు, ఇట్స్ అ స్ట్రైట్ రూట్. ఒక సరైనటువంటి మార్గంలోకి మనం వచ్చాం. అది మన అదృష్టం అన్నమాట. స్ట్రైట్గా మనం అడుగులు వేసేటువంటి అవకాశం మనకు లభించింది. మన గురువు గారు థియరీ మొత్తం ఎప్పుడో చెప్పేశారు. పరమేశ్వరరెడ్డి గారు ఎప్పుడు చెప్తారు కదా, మీరు ప్రాక్టికల్స్ చేయండి అంటున్నారు కదా, అదే మిగిలిపోయింది. మనకు థియరీ తెలుసు, థియరీ తెలియదమ్మా. మంత్రం తెలుసా నీకు? తెలీదా? సోహం తెలుసా లేదా? మరి మంత్రం ఎన్నిసార్లు చదువుతున్నావు? సోహం ఎన్ని గంటలు చేస్తున్నావు? ధ్యానం ఎంతసేపు చేస్తున్నావు? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అర్థమైందమ్మా? 4 శ్లోకాలమ్మ గురుగీతలోనే ఒకసారి చదివిన తర్వాత ఉపన్యాసం క్లోజ్ అవుతుంది. మీకు తెలిసినే మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం. గుహ్యాద్గుహ్యతమం సారం గురుగీతా విశేషతః త్వత్ప్రసాదాస్య శ్రోతవ్య తత్సర్వం బ్రూహి సూతనః. గుహ్యాద్గుహ్యతమం సారం గురుగీతా విశేషతః త్వత్ప్రసాదస్య శ్రోతవ్య తత్సర్వం బ్రూహి సూతనః. సూతుడు చెప్పాడు. ఎవరికి? మాకేం తెలుసు, అటు రాశారా ఏంది? శౌనకాది మహామునులకు. సూత మహర్షి శౌనకాది మహామునులు చెప్పారు. ఏ ఊర్లో? నాకేం తెలుసు, అటు రాశారా అంటారా? అంటారు కదా. ఎక్కువ శాతం నైమిషారణ్యంలో అనుకోండి. ఎక్కడ? నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పారు. ఓకే, ఏమని చెప్పారు? గుహ్యతమం సారం. గుహ్యం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటికంటే రహస్యం ఏదైతే ఉన్నదో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సీక్రెట్స్ ఉంటాయి కదా,
సీక్రెట్స్కే సీక్రెట్ అంటే రహస్యాలలో అత్యంత రహస్యమైనటువంటి దాన్ని గురుగీత విశేషత, గురుగీతలో విశేషంగా సూచించడం అనేటువంటిది జరిగింది అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పారు. ఏమని చెప్పారు? భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురు మహత్యముత్తమం. ఇది ఎవరు అడిగారు? పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించిందట. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నించింది. ఏమని అడిగింది? భగవాన్, హే భగవాన్, సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహి మే కృపయా శంభో గురు మహత్యముత్తమం. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. కేదారేశ్వర స్వామి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, గౌరీ వ్రతం, ఈ లేవమ్మ వ్రతాలు లేవు, చాలా ఉన్నాయా లేవా? ఇలా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి కదా. ఇలా లోకంలో చెప్పబడినటువంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్రతాలన్నింటిలో శ్రేష్టమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా? శ్రేష్టమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా? ఉంటే బ్రూహి మే కృపయా శంభో గురు మహత్యం, అట్లాంటి గురు మహత్యాన్ని గూర్చి, గురు మహిమను గూర్చి మాకు సూచించండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. గురుమహిమా అపారమైనది గురుమహిమా అపారమైనది గురుమహిమా అణురణీయాన్ గురుమహిమా మహతో మహియాన్ గురుమహిమా అణురణీయాన్ గురుమహిమా మహతో మహియాన్ గురుమహిమా గురుమహిమా అపారమైనది గురుమహిమా అపారమైనది గురుమహిమా. అమ్మ, గురు మహిమ అపారమైనటువంటిది. అలాంటి మహిమాన్వితమైనటువంటి ఆ గురు మహత్యాన్ని గూర్చి, అలాంటి గురు వ్రతాన్ని గూర్చి నాకు మీరు సూచించండి తండ్రి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించిందంట. ప్రశ్నించితే పార్వతీదేవి అప్పుడు అంటున్నాడు, కేన మార్గేణ భూస్వామిన్ దేహీ బ్రహ్మ మయోభవేత్ తత్ కృపాం కురుమే స్వామిన్ నమామి చరణౌతవా. ఈ ప్రపంచంలో కేన మార్గేణ ఏ మార్గంలో అడుగులు వేస్తే, ఎలాంటి ప్రయత్నం చేస్తే, ఏ మార్గంలో సాధన చేస్తే దేహీ బ్రహ్మ మయోభవేత్ ఆ యొక్క బ్రహ్మత్వ సిద్ధి అనేటువంటిది ప్రాప్తిస్తుంది. బ్రహ్మత్వ సిద్ధి, ఆ మోక్షము అనేటువంటిది ఏ మార్గంలో అడుగులు వేస్తే సిద్ధిస్తుందో ఆ యొక్క మార్గాన్ని నాకు మీ యొక్క కృపతో నాకు తెలియచేయండి స్వామి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని ప్రశ్నించింది. నమామి శరణౌతవ, మీ యొక్క పాద పద్మాలకు నమస్కరిస్తూ నేను ప్రశ్నిస్తున్నాను, కాస్త నాకు వివరించండి అని చెప్పి అని. మమ రూపాసి దేవి త్వమతస్తత్క దయామితే లోకోపకారక ప్రశ్నో నకేనాపి కృతపురా. దేవి, నువ్వు అడిగినటువంటి ప్రశ్న మామూలు ప్రశ్న కాదు, అది మామూలు ప్రశ్న కాదు. ఎందుకంటే నువ్వు మోక్షాన్ని పొందే మార్గాన్ని గురించి అడుగుతున్నావు. నువ్వు ఎలాంటి మార్గాన్ని అడుగుతున్నావు? నువ్వు ధనాన్ని గురించి అడగట్లా, ఆరోగ్యాన్ని గురించి అడగట్లా, ఇళ్ల ప్లాట్ల గురించి అడగట్లా, బంగారాన్ని గురించి అడగట్లా, నువ్వు వాటి గురించి దేన్ని అడగట్లా. ఈ ప్రపంచంలో లౌకికమైనటువంటి ప్రయోజనాల గురించి నువ్వు అడగట్లా. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? ఆ యొక్క బ్రహ్మత్వ సిద్ధికి సంబంధించినటువంటి మోక్షాన్ని గురించి అడుగుతున్నావు. అది మామూలు మాట కాదు. కాకపోతే ఏంటంటే మమ రూపాసి దేవి, నువ్వు నా రూపమే కనుక, నాలో సగభాగం కాబట్టి. నేను కూడా ఇది ఎవరికైనా చెప్పేవాడిని కాదు, వేరే వాళ్ళు అడిగితే చెప్పనో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను అందరికి చెబుతానా? ఆ సీక్రెట్ అందరికి చెబుతానా? సపోజ్ ఉదాహరణకమ్మా, వాళ్ళ ఇంట్లో 5 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఉన్నాయని చెప్పారనుకో అమ్మ, 5 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఉన్నాయనుకో,
ఆ 5 కోట్ల విలువ చేసే డైమండ్స్ ఎక్కడ ఉన్నాయో అడ్రస్ వాట్సాప్ గ్రూప్లో పెడతారమ్మ ఎవరైనా? అమ్మ పలానా చోట దాచి పెట్టాము, ఎర్ర కవర్లో పెట్టాము, ఎర్ర కవర్ ఇనప పెట్టెలో పెట్టాము, ఆ ఇనప పెట్టె ఆ బీరువాలో పెట్టాము, లేదా బీరువా కింద పెట్టామని ఎవరన్నా వాట్సాప్లో అడ్రస్ చెబుతారా? చెప్పరు. కానీ వాళ్ళ కొడుకు చెప్పరా, వాళ్ళ మనవడికి చెప్పరా? చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి. అట్లాగే ఓ పార్వతి, ఓ దేవి, మమ రూపాసి దేవి, నువ్వు నా స్వరూపురాలివి కనుక, నాలో అర్ధభాగం కనుక, అర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి, నువ్వు నాలో నా స్వరూపం కాబట్టి నీకు చెబుతున్నా, లేకపోతే నేను వేరే వాళ్ళకైతే చెప్పేవాడిని కాదు. లోకోపకారక ప్రశ్నో నకేనాపి కృతః పురా. ఇది ఎలాంటి ప్రశ్న అంటే ఇది నీకే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతోమందికి ఉపకారాన్ని కలిగిస్తుంది ఈ ప్రశ్న. ఇది ఎలాంటి ప్రశ్న? లోకోపకారకం ప్రశ్న. ఇది లోకాన్ని ఉద్ధరించేటువంటి ప్రశ్న. ఎలాంటిది? లోకాన్ని ఉద్ధరించేటువంటి ప్రశ్న. అబ్బా చూడండి, లోకోపకారకం కోసం, లోకాన్ని ఉద్ధరించడం కోసం పార్వతీదేవి తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా, తను సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అయ్యున్నప్పటికీ కూడా, తాను మన కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఇలాంటి జ్ఞానాన్ని పరమేశ్వరుని యొక్క ముఖతః మన కోసం అడిగి అందించటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయాలా, తర్వాత అది అందించినటువంటి ఆ పరమేశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి. పరమేశ్వరుడు ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించారు అని చెప్పినటువంటి మన గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ గురువుగారు లేకపోతే మనం గురుగీత చదివేవాళ్ళం కాదు, గురుగీత చదివినా మనకు అర్థమయ్యేది కాదు. లేకపోతే ఇంత గొప్ప విషయం మనకి ఎలా తెలుస్తుందమ్మా? తెలియదు. యస్య దేవే పరాభక్తి తదా దేవే తదా గురో తస్యైతే కథితాహి అర్థ ప్రకాశంతే మహాత్మనః. నీవు పరాభక్తి, శ్రేష్టమైనటువంటి భక్తి ఉంది. అర్థమైందమ్మా? యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్యైతే కథితాహి అర్థ ప్రకాశంతే మహాత్మనః. అర్థమైందమ్మా? యథా దేవే తథా గురో. ఒకవేళ ఈ జ్ఞానాన్ని ఒకడు గురువుగారు చెప్పినా కానీ, యథాదేవే తథా గురు, ఆ గురువుని దైవంతో సమానంగా భావించినప్పుడు మాత్రమే, అలాంటి పరాభక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువుగారు చెప్పేటువంటి జ్ఞానం మీకు బోధపడుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మా. దుర్లభం త్రిషులోకేషు తశృణస్య వదామ్యహం గురుర్బ్రహ్మ వినానాన్యః సత్యం సత్యం వరాననే. దుర్లభం త్రిషులోకేషు, దుర్లభం త్రిశులేకేషు. మనకి ఎన్ని లోకాలు చెప్తున్నారు? త్రిశు అంటే మూడు లోకాలు. ఇది 3 లోకాలు తిరిగినప్పటికీ కూడా, 3 లోకాల్లో సంచరించినప్పటికీ కూడా, ఇలాంటి పరమేశ్వరుడు గురుగీతలో సూచించినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవడం చాలా కష్టం, దుర్లభం. అర్థమైందమ్మా? గురుర్బ్రహ్మ వినానాన్యః సత్యం సత్యం వరాననే. మళ్ళా తశృణస్య వదామ్యహం, అది ఆ గురువే బోధించాలి. అది ఎవరు బోధించాలి? ఆ గురువే బోధించాలి. ఆ గురువు పరబ్రహ్మము కంటే వేరుగా లేడు. ఆ గురువు పరబ్రహ్మము కంటే వేరుగా లేడు. సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపమే గురువు యొక్క రూపంలో వచ్చి నాకు బోధిస్తున్నాడు అనేటువంటి జ్ఞానంతో గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపముగా భావించి పూజించి సేవించి వారి యొక్క అనుగ్రహంతో దాన్ని మనం పొందాలి అని చెప్పడం అనేటువంటి. ఎందుకంటే అమ్మ 3 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ జ్ఞానాన్ని చెప్పరు అన్నారు. 3 లోకాల్లో అంటే మీరు కైలాసం వెళ్ళినా కానీ, వైకుంఠం వెళ్ళినా కానీ, బ్రహ్మలోకం వెళ్ళినా కానీ ఈ జ్ఞానం తెలియబడదన్నారు. ఈ జ్ఞానం మనకు తెలియబడదన్నారు. మరి ఇప్పటి వరకు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కావాలని పరుగులు పెట్టేటువంటిది, వీటి కోసం పరుగులు పెట్టేది ఎక్కడికి అమ్మ? దశావతారాలు ఉన్నాయి, లేకపోతే శివుడు ఉన్నాడు, శివుడు ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి,
శివుడు ఉన్నాడా? శివుడు టెంపుల్స్ కొన్ని ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, లేకపోతే పంచభూత లింగాలు ఉంటాయమ్మా. పృథ్వీలింగం, అర్థమైందమ్మా, జలలింగం, అగ్నిలింగం, వాయువులింగం, ఆకాశలింగం, పంచారామాలు, అమరారామం, క్షీరారామం, కుమారారామం, భీమారామం, ఇవి ఉన్నాయా? పంచారామాలు ఉన్నాయి కమ్మా. మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలు లేదా అష్టాదశ శక్తిపీఠాలు, ఇవి శైవ క్షేత్రాలు. ఇక విష్ణు క్షేత్రాలంటే చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లేదా వినాయక స్వామి టెంపుల్స్, శివుడు ఫ్యామిలీకి సంబంధించిన టెంపుల్స్ చాలా ఉన్నాయి, విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక బ్రహ్మదేవుడికి టెంపుల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక సరస్వతీదేవి టెంపుల్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే దుర్లభం త్రిశులోకేషు అంటే 3 లోకాలకు వెళ్ళినా కానీ ఆ 3 లోకాలకు అధిదేవతలైనటువంటి ఇలాంటి దేవతలను ఆరాధించినప్పటికీ కూడా ఇక్కడ చెప్పబడేటువంటి అత్యంత రహస్యమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది వాళ్ళ ద్వారా తెలియబడేటువంటిది కాదు. అది ఎక్కడ తెలియబడుతుంది? అది గురువు ద్వారా మాత్రమే తెలియబడుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మనకి బుర్హాన్ గారు కూడా తత్వం రాశారమ్మ. గురు స్వరూపము తెలియ తరమాయేలాలోన హరిహరాదులకైనాను సద్గురు లేక హరిహరాదులకైనాను గురు స్వరూపము తెలియ తరమాయేలాలోన హరిహరాదులకైనాను సద్గురు లేక హరిహరాదులకైనాను. అర్థమైందమ్మా? ఆ యొక్క గురు స్వరూపం తెలుసుకోవడం కోసం హరిహరాదులకే సాధ్యం కాలేదు. ఎప్పుడు అంటే సద్గురు లేక, సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం లేకపోతే హరిహర బ్రహ్మేంద్రాది దేవతలకు కూడా సాధ్యం కాలేదు అని అక్కడ మనకు సూచించటం అనేటువంటి జరిగింది. మరి అట్లాంటిది మరి ఇంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం మరి నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్లానింగ్ ఎలా ఉంది చెక్ చేసుకోమని చెప్పి గురుగీతలో మనకు సూచించడం అనేటువంటిది ఒక్కటే చెప్పారు. యదంఘ్రి కమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ఏదంఘ్రి కమలద్వంద్వం, ద్వంద్వం అంటే 2, కమల అంటే పద్మాలు, యదంఘ్రి అంటే అట్టి గురువు యొక్క పాద పద్మాలు, పాద కమలాలు లేదా పాద పద్మములు, గురువు యొక్క పాద పద్మాలకు తం గురుం ప్రణమామ్యహం. నువ్వు నమస్కరించినట్లయితే, ప్రణతి చేసినట్లయితే, నమస్కరిస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు? ద్వంద్వతాప నివారకం, ద్వంద్వతాప నివారకం తారకం భవసింధోశ్చ, తారకం భవసింధోశ్చ. సింధు అంటే సముద్రం, అంటే తారకం భవసింధోశ్చ అంటే సంసారం అనేటువంటి సముద్రము నుంచి నిన్ను ఉద్ధరిస్తుంది. సంసారం అనేటువంటి సముద్రమునందు పడి దరిగానక దిక్కు తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అట్టి జీవుడు ఉద్ధరింపబడుటకు ఒకే ఒక్క మార్గం ఉంది. యదంఘ్రి కమలద్వంద్వం, యదంఘ్రి కమలద్వంద్వం తం గురుం ప్రణామ్యామ్యహం, తం గురుం ప్రణమామ్యహం. ఆ యొక్క గురువు యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం చేత వాళ్లకు ఖచ్చితంగా ఆ సద్గురుమూర్తి యొక్క పాద పద్మాలకు ప్రణతి చేసినప్పుడు, నమస్కరించినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా సంసారం అనేటువంటి బాధ తొలగిపోతుంది అని మనకు సూచించడం అనేటువంటిది. భవారణ్య ప్రవిష్టస్య దిగ్మోహభ్రాంతి చేతసహ అని మనకు గురుగీతలో చాలా సందర్భాలు అనేకమైనటువంటి అంశాలను ఇక్కడ సూచించడం అనేటువంటి జరిగింది. తాపత్రయాగ్ని తప్తాన, తాపత్రయాగ్ని తప్తాన అంటే 3 రకాలమైనటువంటి తాపత్రయాల చేత ఆ దుఃఖాన్ని పొందుతూ ఉన్నటువంటి ఏ సాధకుడైతే ఉన్నాడో, ఏ జీవుడైతే ఉన్నాడో అట్టి జీవుడికి ఉన్నటువంటి తాపత్రయం అనేటువంటి ఆ అగ్నిని చల్లబరిచి ఆ యొక్క తాపత్రయాలను తొలగించి అతడికి పరమ ప్రశాంతతను కలిగించేటువంటి శక్తి సామర్థ్యము ఆ యొక్క
గురువుకి ఉంది. అట్టి గురువును ఆశ్రయించినటువంటి వారికి అలాంటి గొప్ప ప్రయోజనం కలుగుతుందని సూచించడం అనేటువంటిది దాన్ని. ఒకవేళ ఎవరైనా కానీ లౌకికమైనటువంటి ప్రయోజనాలు కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టదేవతలను ఆరాధించుకోండి. ఒకవేళ ఏమైనా మోక్షాన్ని పొందాలి అనేటువంటి థాట్ ఏమైనా మీకుంటే, నిజంగా మీరేమనుకుంటున్నారు, నిజంగా మీరు మోక్షాన్ని పొందాలనుకుంటే మాత్రం గురుగీతలో పరమేశ్వరుడు సూచించినట్లుగా, పార్వతీదేవికి పరమేశ్వరుడు సూచించినట్లుగా ఆ పద్ధతిని మీరు అనుసరించినట్లయితే, గురు మార్గగాములై ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎంత మంచి మార్గం అమ్మా! ఇందాక ఎవరో పాడారు, ఎంత మంచి మార్గమోయమ్మా సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మా, ఎంత మంచి మార్గమోయమ్మా సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మా, ఎంత మంచి మార్గమమ్మా వింతలేమియులేనిదమ్మా, ఎంత మంచి మార్గమమ్మా వింతలేమియులేనిదమ్మా, చింతలన్నీయు దీచునమ్మా భ్రాంతిరహితము చేసునమ్మా, చింతలన్నీయు దీచునమ్మా భ్రాంతిరహితము చేసునమ్మా, ఎంత మంచి మార్గమోయమ్మా సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మా, ఎంత మంచి మార్గమోయమ్మా, ఎంత మంచి మార్గమోయం. ఎంత మంచిదని గురువుగారు చెబుతున్నారు. ఇది ఎంత మంచిదని చెబుతున్నారు. మీకున్నటువంటి ఈ చింతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటి? చింతలు. ఇవన్నీ చింతలు. చింతలన్నీ దీచునమ్మా, చింతలన్నీ మీకు వీటి మీద ఏమైనా భ్రాంతి ఉంటే భ్రాంతి రహితము చేస్తున్నాం. చింతలన్నీ తీర్చునమ్మా, భ్రాంతి రహితము చేస్తున్నామ్మా. ఎంత మంచి మార్గం! అబ్బా ఎంత మంచి మార్గం! ఏమో అయ్యగారు ఏదో మంచి మార్గం అని వచ్చారు, కూర్చోబెట్టారు, కూర్చొని కుట్లు వెళ్తాను, ఇంకెప్పుడు ఆఫ్ చేస్తారంటారు. నిజంగా చాలా మంచి మార్గం, చాలా మంచి మార్గం. అర్థమైందమ్మా? ఎందుకంటే ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు. ఇంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదమ్మా. అందుకే మన గురువుగారు చెప్పారు, మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని పూనితి. మదిలో నేనెరిగి నీకు చెప్పితి పూనుము. రుచి పుట్టకుంటే మానుని. నేనేమి అనబోతే నీకేమీ దోచునో లేని నిష్ఠూరము లేకుండుంటే లేసా. పోనీ నీ మనసు రుచి పుట్టితే పోను, రుచి పెట్టలేదు మానుకో. ఎవరికేంటి? ఇదైతే మాత్రం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవులు కూడా చేయగలిగినటువంటిదే, చేయదగినది. నీకెట్లా తెలుసు అంటే నేను చేసే కాబట్టే చెబుతున్నాను. ఆయన మన గురువులందరూ కూడా వారు ఆచరించి అట్టి సిద్ధిని పొంది మనకి చెప్పారు. ఏదో పుస్తకంలో ఉన్నది చదివి ఒప్పజెప్పల, పుస్తకంలో ఉన్నది చదివి ఒప్పజెప్పలే. నేనెరిగి నీకు చెప్పితి పూనుము, నువ్వు ఆచరించు. నీకు రుచి పుట్టలేదా? ఎందుకు రుచి పుట్టదు? ఏమో గురువుగారు మీరు ఎంత చెప్పినా కానీ నాకు మళ్ళీ గుడికి పోయి ప్రదక్షిణ చేయాలనిపిస్తుంది. ఎంత మీరు చెప్పింది బాగానే ఉంటుంది, చెప్పినంతసేపు బాగానే ఉంటుంది. ఇంటికి పోయిన తర్వాత మా పెన్నాం ఫోన్ చేసి ప్రదక్షిణ చేయడానికి రమ్మంటే అటే తిరుగుతున్నా, పుణ్యానికి కూడా రావటల్లా నేనైతే. పో నీ ఇష్టం, మానుకో. ఎవరికేంటి? రుచి పుట్టితే పూను, రుచి పుట్టకుంటే మాను. నేనేమి అనబోతే నీకేమి దోచునో లేని నిష్ఠూరము లేకుండాటే నాకెందుకు ఆ నిష్ఠూరం? గురువుగారు అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు నాకేంది? నాకేమో నీదా నిన్నంటే? అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. నేనెందుకు చెబుతా నీకోసం? నాకేమైనా అవసరమా?
కూర్చో నేను గురుడా నేను అనుకోలేకనా, నేను నీకెందుకు చెప్తున్నా అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నన్ను తరింపచేయని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి, నాయనా నేను నీ సన్నిధికి చేరుతున్నాను, నన్ను నువ్వు తరింపచేయని చెప్పి నువ్వు వేడుకున్నావు కాబట్టి నేను నిన్ను తరింపచేస్తాను, నేను నిన్ను ఉద్ధరిస్తాను అని చెప్పి నేను నీకు మాటిచ్చా కాబట్టి, నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు ఏదో ఒక మంత్రం చదివిను, మీరంతా వారు గనుకన చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింత వారు జగమన లేరని నా మదికి దోచే లెస్సగా వినుడి ఆజ్ఞకు మీర లేదు కను. నువ్వు ఆ రోజు ఆహా ఓహో అని చెప్పి నన్ను కొండలెక్కించి గుట్టలెక్కించి సముద్రాల్లో ముంచి తేల్చి వచ్చి నువ్వు మీరు అంతవారు ఇంతవారు అని చెప్పి వచ్చి నువ్వు అంతవారు ఇంతవారు అని చెప్పి వచ్చి మళ్ళీ నువ్వు ఆజ్ఞకు మీర లేదు కనుగొనండి. నేనేం ఏమంటానంటే కావాలంటే మీరు వచ్చి చెక్ చేసుకోండి, మా ఇంటికాడ ఫోన్ చేయండి, మా పిన్నామకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి నేను ఎట్లాంటిదాన్నో కనుక్కోండి, నా సాధన ఎలాంటిదో కనుక్కోండి, నేను తెల్లారుదామని 2ంటికే 3ంటికే లేతరంలో లేవలేదు అనుకోండి, కావాలంటే మీరు సడన్గా ఎప్పుడైనా రాండి, 4ంటికి వచ్చి మా ఇంటికాడ బెల్లి కొట్టండి, మేమందరం ధ్యానంలోనే కూర్చొని ఉంటాం. మీరేమనుకుంటున్నారు? ఆజ్ఞకు మీరా లేదు కను. ఏ రీతి వినమంటే ఆ రీతి విని, ఏదో మీరు ఆనత ఇవ్వండి, మీరు ఎట్లా చెబితే అట్లా కూర్చోవంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా, పడుకోమంటే పడుకుంటా, ఏది చెబితే అది చేస్తా నేను. మీరు ఒక్క మాట చెప్పారు, ప్రతి నెల పౌర్ణానికి రమ్మని చెప్పారు కాబట్టి కితకితలాడుతుంది అంతా, పట్టట్ల జనం. మరి ఏమనుకుంటున్నారు మీరు? గురువాక్యం అంటే ఎంత నమ్మకం అనుకుంటున్నారు? మాకు గురువాజ్ఞ అంటే శిరసా వహిస్తాం ఏమనుకుంటున్నారు మీరు? ఎన్ని పనులున్నా వదులుకొని మేము ఆశ్రమం చుట్టూ నిండా నిండిపోతున్నాం అనుకుంటున్నారు ఆశ్రమానికి పౌర్ణం రోజు. మరి ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు? మీకు మాట ఇచ్చినాం కాబట్టే, లేకపోతే మేము వస్తాం. అబ్బా అమ్మ ఏమైనట్టు? మాట ఇచ్చి ఏమైనట్టు? ఆ రోజు ఏమండి, మొదల అచలము నెరిగించదా, తుదకెరుకను విడిపించదా, మొదల అచలము ఎరిగించదా, త్వరకు ఎరుకను విడిపించదా. మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, చెంచలా బుద్ధి మానుంటివేని, పదుగూరు నిన్ను చూసి భలే శభాష్ ఎదురు లేదనేట్లు ఇదిగో నే చేసేదా. ఎప్పుడు వింటివేని, చెంచలా బుద్ధి మానుంటివేని. ఏనాయన ఆ రోజు ఏదో అన్నావుగా, నేను నిలకడగా ఉంటా, మాట మీద నిలబడతా, మడెం తెప్పను, ఎన్ను చూపను, ఏ డైలాగులే ఏమైనాయి నాన్న? చెంచల బుద్ధి మానుకొని ఉంటేనే కమిట్మెంట్ గురువుకి శిష్యుడికి. గురువుగారు చెప్పినట్లుగా శిష్యుడు వింటేనే ఇది వర్తించేది. గురువుగారు చెప్పింది ఒకటి, శిష్యుడు చేసేది ఒకటైతే అసలు గురువుగారికి సంబంధమే లేదు. ఆయన వచ్చినా ఒకటే, ఊడినా ఒకటే. ఆయన గురువుకేం పని? అర్థమైందమ్మా? ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి నియమ నిబంధనలకు అనుసరించి నడిచినప్పుడు మాత్రమే గురువు ఆ శిష్యుడి మీద బాధ్యత తీసుకుంటాడు తప్ప, గురువుగారు చెప్పింది వినలేదనుకోమ్మా, విననటువంటి శిష్యుడి గురించి గురువు ఎందుకు ఆలోచిస్తారంటే, వస్తే పోతారు పోతే పోతారు, ఆయనకేం సంబంధం, గురువుకేం సంబంధం, శిష్యుడికేం సంబంధం. అందుకేమ్మా గురువుగారు కూడా అందరు శిష్యుల మీద బాధ్యత ఏమీ వహించరు. ఏ శిష్యుడైతే గురువు చెప్పినటువంటి ధర్మానికి అనుగుణంగా, గురువు చెప్పినటువంటి పద్ధతిగా అడుగులు వేస్తారో అటువంటి శిష్యుని గురించి మాత్రమే గురువు ఆలోచిస్తారు. అర్థమైందమ్మా? ఒక్క మాటమ్మా కంక్లూషన్, ఒక్క మాటతో కంక్లూషన్. మనకెప్పుడు పద్యం, తాబేటి తలపు చేతను తాబేలు పిల్లల క్షుధార్తి తొలగుట తెలియను, తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు సద్గురు బోధ అట్లారనే ఇతరులకు, సద్గురు బోధ అట్లారయా ఇతరు ఏ బాధ లేరు కానీ ఈ బోధ గలవారి చేబోధ పడయాక చేకోన తలచితే తరమా ఇతరులకు సద్గురు బోధ అట్లారయా ఇతరులకు అన్నారు. ఈ సృష్టిలో తాబేలు జన్మకు ఒక వైశిష్ట్యం ఉంది. ఏమిటంటే తాబేలు గుడ్లు పెట్టి, ఒడ్డు మీద గుడ్లు పెట్టి సముద్రంలోకి వెళ్తుందన్నమాట. అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత తాబేలుకి ఆ పిల్లలు గుర్తుకు వస్తాయి. అయ్యో నేను గుడ్లు పెట్టొచ్చా, అవి పిల్లలు అయి ఉంటాయి, అవి మరి వాటికి ఆకలి అయిద్దేమో, ఆకలి ఎట్లా తీరిద్ది అని చెప్పి అనుకుంటుందట. అసలు తాబేలుకి పిల్లలకి చాలా దూరం ఉంటుంది.
అసలు పక్క పక్కన ఉన్నావు. తాబేలు కానీ తాబేలు పిల్లలు కానీ చాలా డిస్టెన్స్ మెయింటైన్ అవుతాయమ్మా, అసలు చాలా దూరంలో ఉంటాయి. కానీ తాబేలు ఎక్కడో ఉండి ఆ పిల్లలను గురించి, తాబేలు పిల్లలను గురించి సంకల్పం చేస్తే ఆ తాబేలు పిల్లల యొక్క ఆకలి తీరిపోయిందట. ఆకలి తీరిపోయిందంట, వలే తీరిపోయింది. అలాగే అయితే ఆ తాబేలు పిల్లలు ఉన్నాయి. ఆ తాబేలు పిల్లల పక్కన ఎండ్రకాయలు, చేపలు, పట్టి పెరగలు ఇవి ఉంటాయి కదా, చాలా జలచరాలు చాలా ఉంటాయి కదా. ఆ తాబేలు పిల్లల చుట్టూ చాలా ఉన్నాయట జలచరాలు. మరి వాటికి ఆకలి తీరిద్దా? ఎందుకని అవి కూడా పక్క పక్కనే తిరుగుతున్నాయి. ఇక తాబేలు పిల్లలు ఏమంటే అవి కూడా తిరుగుతున్నాయి కదా, మరి వాటికెందుకు ఆకలి తీరట్లేదు? తాబేలై పుట్టకున్నా తరమా ఇతరులకు, తాబేలు తలంచితే తాబేలు పిల్లల యొక్క ఆకలే తీరుద్దు తప్ప వేరే ప్రాణుల యొక్క ఆకలి తీరదు. వేరే ప్రాణుల యొక్క ఆకలి కూడా తీరాలి. సపోజ్ ఒక ఎండ్రకాయ ఉందనుకో, నాకు కూడా ఆకలి తీరాలా, మీకు తీరినట్టే నాకు కూడా ఆకలి తీరాలంటే ఎండ్రకాయ కూడా మళ్ళీ తాబేలై పుట్టవలసిందే. తాబేలై పుట్టకున్నా తరమా ఇతరులకు అని చెప్పారు. సద్గురు బోధ అరయా ఇతరులకు ఏ బాధ లేరుగాని ఈ బోధ గలవారే చే బోధ పడాయాక చేకోనాదల చీతే తరమా ఇతరులకు సద్గురు బోధ అరయా ఇతరులకు. అంటే శిష్యుడు ఉపదేశం తీసుకొని పోయాడు. ఆయన ఏమన్నానంటే, గురువుగారు నేను హైదరాబాద్లో ఉన్నట్లయితే వారానికి ఒకసారి వచ్చేవాడిని మీ ఇంటికి అన్నాడు. ఆయన నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండలేదు గురువుగారు, నేను బెంగళూరులో ఉంటున్నా, అదే కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే వారానికి ఒకసారి వచ్చేవాడిని అన్నాడు. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా చాలామంది అట్లే అన్నారు, వారానికి 2 సార్లు వస్తున్నారు, ఇప్పుడు 2 నెలలకు కూడా ఒకసారి కూడా రావట్లేదు, వేరే విషయం. అంటే వాళ్ళ బిజీ షెడ్యూల్ అట్లయింది. ఎందుకంటే మీ అనుగ్రహం వల్లనే రాలేకపోతున్నాం అన్నారు వాళ్ళు. ఏనాయన ఎందుకు మీ అనుగ్రహం బాగుందయ్య గారు, మీ అనుగ్రహం బాగుండడం వల్లే మాకు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది కాబట్టి మీ దగ్గరకు రాలేకపోతాం. సరే వాళ్ళ ఇష్టం, ఓకే. అట్లే ఆయన అన్నాడు అనమాట, బెంగళూరులో ఉంటున్నా కాబట్టి రాలేకపోతున్నా అన్నాడు. అయితే అమ్మ అతను బెంగళూరులో ఉన్నాడా, లేకపోతే కలకత్తాలో ఉన్నాడా, చెన్నైలో ఉన్నాడా, లేకపోతే అమెరికాలో ఉన్నాడా, రష్యాలో ఉన్నాడా, లండన్లో ఉన్నాడా, స్వీడన్లో ఉన్నాడా, స్విట్జర్లాండ్లో ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడా, రష్యాలో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా, ఈ క్రైటీరియా కాదు. ఏ దేశంలోనైనా ఉండొచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు, అవసరమైతే అంతరిక్షంలో ఉండొచ్చు, అవసరమైతే అధోలోకాల్లో ఉండొచ్చు, ఊర్ధ్వలోకాల్లో ఉండొచ్చు, అధోలోకాల్లో ఉండొచ్చు, అంతరిక్షం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అతడు నిరంతరం గురునామ స్మరణ చేస్తూ గురు మార్గగామి అయి గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటే చాలు. ఆ గురువు ఏదో ఒక రోజున ఆ శిష్యుని గురించి తలంచితే, తాబేలు పిల్లలు ఆ పిల్లల్ని నిరంతరం తల్లి కోసం తప్పిస్తూ ఉన్నట్లుగా, అలాగే ఈ శిష్యుడు కూడా ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం ఆ గురు భావంతో ఉన్నట్లయితే, ఆ గురు స్మరణ చేస్తూ ఉన్నట్లయితే, రోజు గురువుగారు అనుకోవక్కలా ఎప్పుడో ఒకసారి గురువు యొక్క మనస్సులో తలంపులో ఒక శిష్యుడు వస్తే చాలు తరించిపోతాడట. అసలు మోక్షాన్ని పొందడానికి జ్ఞానం కూడా అవసరం లేదన్నారు. గురుగీతలో ఏమన్నారు? జ్ఞానం వినా, ముక్తికి జ్ఞానం వినా. గురువు యొక్క ధ్యానం ఉంటే చాలు, గురువు చెప్పినటువంటి జ్ఞానం ఉంటే చాలు, గురువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు, నీకు ఎలాంటి జ్ఞానం కూడా అవసరం లేదు. అర్థమైందమ్మా? మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన నీకున్నప్పుడు దాన్ని ప్రసాదించేటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే నీకు ఏ సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకు గురుగీతలో సూచించడం అనేటువంటి జరిగింది. మనం చేయాల్సింది ఏంటి? ఓకే.
టోటల్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనం ఏం చేయాలి, మీకు ఏం కావాలో, నిజంగా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీరు చూసేసుకోండి. కావాల్సింది ఒకవేళ వీటిలో ఏమైనా కావాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమైనా ఉంటే అడిగితే ఎప్పుడైనా గైడ్ చేస్తా. ఒకవేళ కాదండి కింద చెప్పినటువంటి దైవం జ్ఞానం మోక్షం అంటారా, ఓకే, దాని గురించి కూడా మీరు నిజంగా అనుకొని ప్లాన్ చేస్తున్నారా లేదా, మీరు ప్లాన్ చేసుకుంటే చేసుకోండి, అడుగులు వేస్తూ ఉండండి. ఎక్కడైనా మీకు అడుగులు ముందుకు పడకపోతే, ఎప్పుడైనా మీకు అడుగులు ముందుకు పడకపోతే, ఎక్కడైనా ఏదైనా అడ్డుగా ఉంటే, ఏదైనా అవరోధంగా ఉంటే ఒక్కసారి ఆశ్రమానికి రండి. అయితే మీరు ఎక్కడ ఉండైనా కానీ ఆ గురుమూర్తిని స్మరించుకోండి. మీకు ఉన్న అవరోధం తొలగిపోయింది, మీకు సరైనటువంటి మార్గం తెలియబడుతుంది. ఇవి అన్నీ అయిన తర్వాత నేను అన్న లాస్ట్ది ఒకటి అన్నా, మోక్షం కాకుండా జన్మరహితం, మన పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పేటువంటి జన్మరహితం ఏదైతే ఉన్నదో అలాంటి జన్మరహితం కోసం కూడా కావాలని మీరు అనుకుంటే మనం ఇప్పుడు ఆ మార్గంలోనే ఉన్నాం, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనకు అది కూడా సిద్ధిస్తుంది. అది సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు, అది పొందాలనుకునేటువంటిది కాదు. ఈ మోక్షం కానీ జన్మరహితం కానీ ఇవన్నీ కూడా మనం పొందేటువంటివి కావు, అవి సిద్ధ వస్తువులు. అలాగే అవి సిద్ధించే ఉన్నాయి. కాకపోతే మనం ఆ జ్ఞానం కలిగి ఉంటే చాలు, ఆ జ్ఞానాన్ని పొందితే చాలు, ఖచ్చితంగా మనకు ఆ జన్మరహిత స్థితి కలుగుతుంది. అర్థమైందమ్మా? ఒక్కటే చెప్పారు నాయనగారు, అమ్మగారు కూడా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి. ఇది బాగా గుర్తుపట్టుకోండి అమ్మా, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసు. లేనిది లేనిదాన్ని లేదని విడిచిపెట్టండి, ఉన్నదాన్ని ఉన్నదని తెలుసుకోండి అంతే. ఉన్నదని తెలుసుకోండి, ఉన్నదని తెలుసుకోండి అంతే. ఇప్పుడు అక్కడ రాసింది, లేని ఎరుకకు ఉనికి లేదు, ఉన్న పరిపూర్ణానికి లేమి లేదు. అర్థమైందమ్మా? లేని ఎరుకకు ఉనికి లేదు, ఉన్న పరిపూర్ణానికి లేమి లేదు. పరిపూర్ణం ఎప్పుడు ఏడవటం కానీ, బాధపడటం కానీ, శోకాలు పెట్టడం కానీ, కోరికలు కోరుకోవటం కానీ ఏం చేసినట్టు అక్కడ చరిత్రలో లేదు. పుట్టదు గిట్టదు, ఒకరిని పుట్టించదు. అది పుట్టదు గిట్టదు, ఒకరిని పుట్టించదు. అర్థమైందమ్మా? అది భూమ, అది గొప్పది. అది పుట్టేది కాదు, గిట్టేది కాదు, ఒకరిని పుట్టించేది కాదు, ఒకరిని చంపబోదు. ఒకరిని పుట్టించదు, ఒకరిని చంపబోదు భూమ. అది ఒకరిని చంపేటువంటిది కూడా కాదు. అది పుట్టదట, గిట్టదట, ఒకరిని పుట్టిదంట, ఒకరిని చంపదంట. ఏందండి అది పరిపూర్ణమా? అది ఎవరికి కావాలండి? మనకే కావాలా? అర్థమైందమ్మా? ఇప్పుడు చావాలని కొన్నోడికే విషంతో పని ఉంటుంది. మామూలుడు ఎవడో చూస్తున్న ఆ షాపుకి వెళ్ళి ఒకడు బోర్డు పెట్టిండంట, మా దగ్గర అమ్మే విషం వెంటనే చంపుతుంది అని రాసిందంట. అడ్వర్టైజ్మెంట్ రాసిండు ఒక ఆయన, మా దగ్గర అమ్మే విషం చాలా పవర్ఫుల్, అది వాసన చూస్తేనే చేస్తారు, తాగనవసరం కూడా లేదన్నాడు. అంత పవర్ఫుల్ అని అడ్వర్టైజ్మెంట్ పెట్టిండు. రోజు ఆ వీధిలో కొన్ని లక్షల మంది నడుస్తున్నారు. ఎంతమంది కొనుక్కుంటారండి? ఏ ఒక చావాలనుకున్నోడికి అది రుచించింది తప్ప, అది కావాలనుకుంటాడు తప్ప మిగతా వాడు ఎవడు పోతాడండి? వాడు ఎన్ని కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసినా కానీ ఎవడు పోడు. అర్థమైందమ్మా? అలాగనే ఈ పరిపూర్ణం కోసం కూడా జన్మరహితం కావాలనేటువంటి తపనున్నోడు మనలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నోళ్ళే ప్రయత్నం చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రయత్నం చేయరు. నిజంగా మీకేం కావాలి? జన్మరహితం కావాలనుకుంటున్నారా? ఆ ప్రయత్నం చేయండి. ముందు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. తర్వాత ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత దాన్ని పొందడానికి మీరేం చేయాలో ఆ ప్రయత్నం సరిగ్గా చేయండి. అయితే మోక్షాన్ని ఎప్పటి వరకు పొందాలనుకుంటున్నారో అది డిసైడ్ చేసుకోండి. ముందు మీరు ఎప్పటి వరకు పొందాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. ఒక ఆయన కాశీ వెళ్ళాలనుకున్నాంట, ఒక ఆయన కాశీ వెళ్ళాలనుకున్నాడు. అప్పటికే 82 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన అనుకోని అప్పుడు 30 ఏళ్ళు అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల వయసులో అనుకొని ఉంటాడు? ఇప్పటికి 82 సంవత్సరాలు అవుతుంది వచ్చింది, ఇంకా కాశీ వెళ్ళలేదు. వెళ్ళాలని ఇంకా అనుకుంటూనే ఉండు. అప్పటికి ఆయన అనుకోని 30 ఏళ్ళు అవుతుందంట. అంటే ఎన్నేళ్ళు? 50 ఏళ్ల వయసులో అనుకున్నాడు.
కాశీ పోవాలని 50 ఏళ్ల వయసులో అనుకున్నాడు, 32 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా పోలేదు, ఇంకా పోతా అంటుండు. అంటే తప్పు లేదు, మీరు కాశీ వెళ్ళండి, రామేశ్వరం వెళ్ళండి, భద్రాచలం వెళ్ళండి, శబరిమల యాడికైనా వెళ్ళండి, నాకేం అభ్యంతరం. కానీ మీరు అనుకున్నప్పుడు ఎప్పటి వరకు వెళ్ళాలనుకుంటున్నారో అది కూడా ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకోండి. ఒక లక్ష్యానికి ఒక టైం నిర్దేశించుకోండి. ఫలానా టైంలో వెళ్ళాలనుకోండి, ఉన్నప్పుడే తర్వాత పోయేది ఏం లేదు. అర్థమైందా? అందుకే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో, ఆ లక్ష్యం ఏదైతే ఉన్నదో, దాన్ని మీరు ఎప్పటి వరకు చేరాలనుకుంటున్నారో ఒక్కటి ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ టైం లోపల వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే, ఆ టైం లోపల వెళ్ళే ప్రయత్నం. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు ఎంత టైం అయిందమ్మా? టైం 5:20 అయింది. సో ఇప్పుడు 5:20 అయింది అనుకోమ్మ టైము. ఇప్పుడు నేను కేపీహెచ్బి వెళ్ళాలని నేను అనుకున్నాను అనుకో, గురువుగారిని కేపీహెచ్బి వెళ్తా. కేపీహెచ్బి అయితే ఎప్పటేమైనా కేపీహెచ్బి వెళ్ళాలనుకుంటున్నావు అంటే 6 లోపల కేపీహెచ్బి వెళ్ళాలనుకో, ఒక టైం పెట్టుకో. అప్పుడు 6 లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తా. వెళ్దామనుకున్నా, ఎప్పుడో ఒకసారి వెళ్తా అంటే ఇక పోయినట్టే ఉంటుంది. ఒక ప్లానింగ్ లేకుండా ఉంటే అట్లే ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పేది కేపీహెచ్బి గురించి కాదమ్మా, కేపీహెచ్బి గురించి కాదు, మోక్షం కోసం జన్మరహితానికి సంబంధించినటువంటి డెస్టినేషను. ఆఖరి మెట్టు ఎప్పుడు ఎక్కాలనుకుంటున్నారు, ఇక ఆ మెట్టు ఎక్కితే ఇక ఎక్కే మెట్లేం లేవు. ఆ మెట్టు ఎక్కితే ఇక ఎక్కే మెట్లేం లేదు. ఆ మెట్టు ఎప్పటి వరకు ఎక్కాలనుకుంటున్నారో ఒక ముహూర్తం పెట్టుకోండమ్మా, ఆ టైంలో ఎక్కేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, అయ్యా గురువుగారు ఈ శరీరం ఉన్నప్పుడే ఎక్కాలా? ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరంతో ఎక్కిద్దాం. ఈ శరీరం ఉన్నప్పుడే ఎక్కే ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మా, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.